నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఫిబ్రవరి నెల 22వ తారీఖున గురు పుష్యమి ఉంది. దాని విశిష్టత గురించి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిస్తే గురు పుష్యమి యోగం అని, ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం కలిస్తే దాన్ని రవి పుష్యమి యోగం అంటారు. అంటే గురు పుష్యమి యోగం అనేది చాలా విశిష్టమైంది. అంటే సాధారణంగా ఏంటంటే గురువు ధనకారకుడు, ప్రధానంగా ధనాన్ని సకల ఐశ్వర్యాన్ని సంపదను ఇచ్చేవాడు ఎవరంటే గురువు. అంటే పుష్యమి నక్షత్రం ఆ రోజున ఏదైతే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని అవుతాడు. అంటే గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిస్తే ఒక మంచి యోగము. ఆ రోజున మంత్రసిద్ధి పొందొచ్చు. కొన్ని విషయాలు మనకి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే గణపతిని కూడా మనం ప్రార్థన చేయొచ్చు. గురువుల్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కోశాన్ని, ఏదైతే గురు పుష్యమి యోగం రోజున మనం ఏదైనా మంచి పనులు చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. కొన్ని యోగాలు అనేవి ఎలా ఉంటాయంటే మనం మంచి పనులు చేయడానికి కొన్ని తోడ్పడుతుంటాయి. అంటే ఈరోజు చేస్తే మనం మంచి జరుగుతుంటుంది. అంటే గురు పుష్యమి యోగం రోజున ఏ పని చేసినా కూడా మనకు అనంతమైన ఫలం కలుగుతుంది. అంటే ఆ రోజున ముఖ్యంగా బంగారం కొనటం, శంకుస్థాపన చేయటం, గృహప్రవేశము, కొనుగోలు, ఇల్లు మారడం, కొత్త ఇంటికి వెళ్ళటం, అలానే మంత్రసిద్ధి పొందటం, గురువుల యొక్క ఆశీర్వచనం చేయటం, అలానే ప్రతి పని ఒక ఉద్యోగంలో చేయటం, ఉద్యోగంలో చేరటం, ఒక వ్యాపారాన్ని, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయటం, ఉద్యోగానికి అప్లై చేయటం అనేది ముఖ్యమైనది. అంటే ఉద్యోగం కొరకు మనం పెట్టుకోవటం, అర్జీ పెట్టుకోవటం కూడా మంచిది. ఏదైతే సహజంగా ఏమిటంటే బుధుడు, గురువు, శుక్రుడు మంచివాళ్ళు అని అర్థం శాస్త్రంలో. గురువు వల్ల ధనం కలుగుతుంది, వివాహం కలుగుతుంది, సంతానం కలుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు. ద్వితీయ భావానికి కారకుడు గురువు వల్ల కుటుంబం అనేది బాగా పెరుగుతుందని, కుటుంబంలో ఆలోచన పెరుగుతుందని, భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలుగుతుందని. 5వ స్థానం అంటే 5వ భావం అంటే సంతానం. ప్రపంచం అంతా కూడా సంతాన పరంగానే తిరుగుతుంటుంది. నిజం చెప్పాలంటే ఎంత మనిషి డబ్బులు సంపాదించినా, ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా సంతానం సంపద ప్రథం అంటారు. అలాంటి సంతానం సంపద ప్రథము, సౌఖ్యప్రథము. సంతానం గురించి ఏదైతే చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. అంటే మనిషి యొక్క మనుగడ సాధించడానికి సంతానమే ప్రాధాన్యత ఉంటుంది. లేకపోతే వివాహం చేసుకోవటం ఎందుకు, ఈ ఉద్యోగాలు చేయటం ఎందుకు? ఎక్కడ కూడా కొంత సంపాదించుకుని ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి చక్కగా ఒక రూమ్ నిర్మించుకుని భగవంతుడి యొక్క ప్రార్థన చేసుకోవచ్చు. అంటే శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచి కదిలితేనే సంతానం కలుగుతుందట. కొడుకు పుడతాడని శాస్త్రం. కొడుకు కానీ కూతురు కానీ పుడతారని. అంటే సంతానానికంటే మించినది ప్రపంచంలో లేదు. మనం సహజంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు అడుగుతారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడగరు. ఫస్ట్ అదే క్వశ్చన్, పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అంటే సంతానం సౌభాగ్యం, సంపత్ ప్రథం అంటారు. సంతానమే సంపదలను తెచ్చేది ఏంటంటే సంతానమే సౌఖ్యం అని అర్థం. లేకపోతే మనకి డబ్బు ఉన్నా కూడా వృధానే. అది అనుభవించేవాడు కూడా ఉండాలిగా. అనుభవించేవాడు లేకపోతే మనకి జీవితం అనేది వ్యర్థం. అలానే ఈ గురు పుష్యమి యోగంలో జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, బంగారం కొనటము, వ్యాపారం ప్రారంభం చేయటం, అలానే మంత్రసిద్ధి పొందటము. అంటే సాయంకాలం వేళలో, సంధ్య వేళలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు చేసుకోవాలి. గురు పుష్యమి యోగం రోజున చక్కగా బంగారపు గణపతిని ప్రార్థన చేయాలంటారు. అంటే స్వర్ణ గణపతిని ప్రార్థన చేస్తే మనకు మంచి జరుగుతుంది. అంటే నమో హేరంభ మథన మోదత, అంటే మధమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్త్యం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే మళ్ళీ రిపీట్ చెబుతున్నా. ఓం నమో హేరంభ మధమోహత, అంటే మధమోదత, అంటే హేరంభ మధమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్త్యర్థం, లేకపోతే స్వర్ణ ప్రాప్త్యర్థం, ప్రాప్త్యము కూడా అనొచ్చు. స్వర్ణ ప్రాప్త్యం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవచ్చు. అంటే స్వర్ణం ప్రాప్త్యం కలగటానికి మనం కురుకురు స్వాహ అంటే చక్కగా ఓ నమో హేరంభ మధ మోదత హస్తిముఖాయ
మమ స్వర్ణ ప్రాప్త్యం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అలానే సాయంకాలం వేళలో కూడా చక్కగా గుమ్మాలకు ఇటువైపు అటువైపు ఆవు నెయ్యితో చక్కగా దీపారాధన చేయాలి. ఆవు నెయ్యితో చేయొచ్చు, లేకపోతే ప్రత్యేకంగా అంటే విప్ప నూనెతోటి దీపారాధన చేయాలి. అలానే అరటి చెట్టు కింద బాదమాకులో కూడా బంగారు గణపతి పెట్టి కూడా పూజ చేయొచ్చు. ఆ రోజున చేస్తే మనకి మంచి జరుగుతుంది, అనంత పుణ్యఫలం జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా సిద్ధి పొందడానికి, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, బంగారం కొనుగోలు చేయడానికి స్వర్ణ గణపతి మంత్రాన్ని అలానే బంగారాన్ని కొనుగోలు చేయటం కూడా చాలా మంచిది. తప్పకుండా గురు పుష్యమి యోగం అనేది గురువు ధనకారకుడు కాబట్టి, సంతానకారకుడు కాబట్టి తప్పకుండా గురువుని ప్రార్థన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.